కరీంనగర్లో హనుమాన్ దీక్ష స్వాములపై తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు ఎంపీ బండి సంజయ్. అరెస్ట్ చేసిన హనుమాన్ దీక్ష స్వామీజీలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల పని శాంతి భద్రతలను పరిరక్షించడం, సమస్యను సృష్టించడం కాదని హెచ్చరించారు. మేము అన్ని విధాలుగా పోలీసులకు సహకరిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీసులు శాంతి భద్రతలను కాపాడకుండా ప్రజలపై లాఠీ చార్జీ చేస్తున్నారని, దయచేసి వాస్తవాలను గుర్తించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గిది కదరా పుట్టినదిరా. జై శ్రీరామ్. కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడము, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇవాళ స్వామిల పట్ల దుష్కరించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడుతుంటే కూడా పోలీస్ వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినవచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకొక తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండానే ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా దింపినాం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ ఏం చేయాలి? పోలీస్ అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, ల్యాండ్ అండర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దులు పోయి స్వామీజీకి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసులు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు చేయలే, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. మా సహనాన్ని పిరిగితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం.